నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు జయేష్ శాస్త్రి గారు స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి సెప్టెంబర్ మాసంలో వచ్చే పండగల గురించి కానివ్వండి, గ్రహణాల గురించి పూర్తి డీటెయిల్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. గురువుగారు, ఈసారి వినాయక చవితి ఎప్పుడొస్తుంది? చాలామంది ఇదే టైంలో పెట్టాలి, టైం పాటించాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఈసారి వినాయక చవితి ఎలా చేయాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మాకు వినాయక చవితి 27వ తారీఖు వచ్చిందమ్మా. మీ యొక్క ఆగస్టు 27వ తారీఖు. అవును. 27వ తారీఖు బుధవారం రోజున రేవతి నక్షత్రయుక్తంగా ఈ యొక్క హస్త నక్షత్రయుక్తంగా వచ్చింది. ఈ యొక్క హస్త నక్షత్రయుక్తంగా రావటం చాలా విశేషము. ఇంకోటి ఏంటంటే వినాయక చవితి అనేదంటే మనకు వినాయక చవితి యొక్క విషయం ఫస్ట్ చెప్పుకోవాలి. మనకు ఏది మొదలుపెట్టినా వినాయకుడి యొక్క ఆరాధనా క్రమంతోనే ప్రారంభం చేస్తాం. ఏది మొదలుపెట్టినా వినాయకుడు ధ్యానం లేనిది ఏ పని చేయలేము. కనీసం ఏదైనా మొక్కాలన్నా ఫస్ట్ వినాయకుడు దండం పెట్టుకుంటాం. అది చాలా ముఖ్యమైనది. ఇంకో విషయం ఏంటంటే వినాయకుడి యొక్క స్వరూపాన్ని మనం చూస్తుంటే ఒక రకమైనటువంటి సమ్మోహనం కలుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ఎక్కడ ఉంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇదేంటంటే వినాయకుడికి ఉన్న ఆకర్షణ శక్తి ఏంటంటే అంటే మీరు చూసే ఉంటారు, ఆయన కథలు చెప్పుకుంటూ వెళ్తే ముఖ్యంగా మనకు అధరుణ శీర్షం అని ఒకటి ఉంది, వినాయకుడు అధుర శీర్షం. దానిలో సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం, ప్రకృతి యొక్క పురుషుడే గణపతి, ప్రకృతికి ఎవరైనా ఆకర్షితమవుతుంటారు. అలానే వినాయకుడిని చూస్తేనే చాలు ఆకర్షణ అనేది మొదలవుతుంది. అందుకని వినాయకుడికి మనం అనేక నామాలతోని ఆరాధన క్రమం చేస్తాము. ఆ రోజున వినాయకుడికి ఏ విధంగా ఆచరించాలి పూజాది క్రమం అంటే సూర్యోదయానికి పూర్వం లేస్తే మరీ మంచిది. ఎందుకంటే మనకు బుధవారం వచ్చింది, బుధుడికి అధిపతి మనకు వినాయకుడిగా చెప్పబడింది. అటు సూర్యోదయం పూర్వం లేస్తే కనుక విశేషంగా ఆరాధనా క్రమం చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఈ బుధవారం రోజున మరకత గణపతికి కానీ మనకు ముఖ్యంగా ఈ బుధవారం రోజు రావటం వల్ల విద్యార్థులు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే చదువులో వెనకబడిన వాళ్ళకి చదువు అంతగా అబ్బటం లేదంటే ఆ రోజున చేసే క్రమం ఏదైతే వినాయక చవితి రోజు చేసేటువంటి పద్ధతి విధానం ఏది ఉంటుందో వాళ్ళకి అది చాలా మేధాశక్తిని సంపత్తిస్తుంది. ఎందుకంటే హస్తానక్షత్రయుక్తంగా బుధవారం రావడం అనేటు బుధుడు బుద్ధిని కారకుడు, మనకు బుద్ధిని ప్రచోదించేది కూడా వినాయకుడు. అంటే మనము అందుకనే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు అని పేరు చెబుతుంటాం వ్రతం చేసేటప్పుడు. అక్కడ వరసిద్ధి వినాయక స్వామి అని. వరసిద్ధి వినాయకుడు అంటే ఆయన ఎలా ఇస్తాడయ్యా వరం అని అంటే ముఖ్యంగా మనకేముండాలి పూజ చేసేటప్పుడు అంటే స్వామిని మంచి బుద్ధి కుశలతో పూజ చేయాలి. అంటే మాకు ఇది సిద్ధింపజేయాలని చెప్పి అలా బుద్ధి సిద్ధి సమేతంగా వరసిద్ధి వినాయకుడిని అంటారు. అలా ఎవరైతే స్వామికి ఇష్టపూర్వకంగా చేస్తారో ధ్యానంతో ఆ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మరి స్వామిని ఆరాధనా క్రమంలో ముఖ్యంగా గరిక తప్పనిసరిగా పెట్టాలి. ఎవరు ఏది పెట్టినా పూలు కానీ ఏది పెట్టినా పెట్టకపోయినా ఏకవిశంతి పత్రాలతో పూజ చేస్తారు. ఈ ఏకవిశంతి పత్రాలులో అతి ముఖ్యమైనది కూడా గరికే, దూర్వయుగ్మమే. ఈ దూర్వయుగ్యం పెడితే చాలా గణపతి సంతుష్టుడు అవుతాడు. దానికి ఒక పెద్ద కథ కూడా ఉంది, ఆ దూర్వయుగ్యం కథ. అంటే అంతటి మహత్తరమైనది ఆ యొక్క గరిక. లక్ష్మీదేవి ఆ గరికలో ఉంటుంది కాబట్టి గరికను తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంతమంది అడుగుతున్నారు, వినాయకుడి ఆరాధన క్రమంలో రకరకాల ఉన్నాయి దానిలో కూడా. అయితే స్వస్తిక్ ఆకారంలో ఉండేటువంటి వినాయకుడు కొన్ని ఆకారాల్లో ఉంటుంటాయి. మన పెళ్లి పత్రికలలో అన్నీ చూస్తుంటాం. కొంతమంది స్వస్తిక్ ఆకారంలో వినాయకుడిని పెడతారు. అలా పెట్టడం వల్ల ఆంతర్యం ఏంటండి అంటే స్వస్తిక్ ఆకారంలో మధ్యలో ఉండే వినాయకుడు ఏంటంటే ఇది తంత్రము. అంటే తంత్రము అంటే ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ తంత్రంలో హోమం చేసేటప్పుడు మనకు తంత్ర ప్రయోగాల్లో ఉండేటప్పుడు స్వామివారికి మీకు ఏది చేయడానికి వీలు లేదు, హోమం చేయలేరు. కొంతమంది హోమం చేయలేరు. స్వామివారికి హోమం అంటే కూడా ఇష్టం. హోమధూప ప్రియం దేవం ఏకదంతం ఉపాస్మహి అని మనకు రుణవిమోచక గణేశోస్తుతి అని ఇదివరకు నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. కొంతమంది రుణాలు ఉన్నవాళ్ళు ఈ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదని. ఆ రోజు నుంచి ఎవరైనా కూడా ప్రారంభం చేయొచ్చు. రుణవిమోచక గణేశోస్తుతి అని ఉంటుంది. ఇది మొత్తం కలిపిన 6 శ్లోకాలు ఉంటాయి. 6-7 శ్లోకాలు, అంతకు మించి ఉండదు. 3 పూట్ల చేస్తే ఇది చాలా విశేషంగా ఉంటుంది. స్వామివారికి గణేశుడు, పాలచంద్రుడు,
హేరంబుడు, ధూమకేతువు, హేరంబుడు, ధూమకేతుడు, గజాననుడు, తర్వాత ఈ లంబోదరుడు, ఈ పేర్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక్కొక్క పేరుకి ఒక నామధేయం ఉంది. మనం వినాయకుళ్ళు చూస్తుంటాం, బయట పెట్టే వినాయకుళ్ళు. గజాననుడు అంటే మొత్తం పూర్తిగా ఏనుగులాగా కూర్చునేటువంటి స్వరూపంగా ఉండేవి కొన్ని ఉంటాయి. తర్వాత ధూమ్రకేతువు, ధూమకేతువు అంటే ఏంటంటే నలుపు రంగుల్లో ఉండేది, యాష్ కలర్లో ఉండే వినాయకుడు కొన్ని పెడుతూ ఉంటారు. అలా వాటిని పూజ చేస్తే కనుక మనకు ఏదైనా ఆపదలున్నా, గండాలున్నా, మన జాతక చక్రంలో అత్యంత భయంగా ఈతి బాధలతో బాధపడుతున్నా, తెలియని యొక్క మానసిక చింతనాభావంలో ఉన్న ఆ ధూమకేతు వినాయకుడిని ఆరాధన చేయాలి. ఈ గజానుడిని కనుక ఆరాధన చేసేటువంటి వారికి ఎక్కడ వెళ్ళినా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి గజానుడికి పూజ చేస్తే. అలానే లంబోదరుడు, లంబోదరుడు అంటే ఆజానుబాహుడు, ఎత్తుగా ఉంటాడు, విపరీతమైన ఉదరం చాలా పెద్దగా ఉంటుంది. ఇలా ఉండేటువంటి వినాయకుడిని కనుక ఆరాధన చేస్తే సర్పదోషాలు పోతాయి. అంటే ఎందుకంటే ఈ లంబోదరుడికి సర్పం ఉంటుంది కింద, ఆ సర్పాన్ని కనుక పూజ చేస్తే దాన్ని లంబోదరుడు అంటారు. అంటే సర్పాకారంగా ముందర ఉంటాడు కాబట్టి ఆ యొక్క లంబోదరుడికి పూజ చేస్తే సర్పదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని. అలానే ధూమకేతువు కూడా పూజ చేసినా కూడా సర్పదోషాలు పోతాయి. తర్వాత మళ్ళీ గణేశాయ నమః అని. గణేశుడు గణాధిపత్యాలంటికి కూడా గణపతే. గణేశుడు ఎలా ఉంటాడయ్యా? ఈ గణేశుడు అంటే ఇతనికి చేతిలో గొడ్డలి ఉండాలి, తర్వాత పాశం ఉండాలి. ఈ రెండు ఉండే వినాయకుడిని పూజ చేస్తే గొడ్డలి, పాశం, ఈ రెండు వినాయకుడు స్పష్టంగా కనబడాలి. కనబడే వినాయకుడిగా పూజ చేస్తే గణేశుడు అంటారు దీన్ని. అంటే మనకు ఉండేటువంటి శత్రునాశనానికి ఈ యొక్క గొడ్డలి వేటుతోని స్వామివారు దాన్ని నశింపజేస్తాడు. అలానే ఈ యొక్క పాశంతోని ఏదేదో దాని యొక్క శత్రువునంది సంహరిస్తాడని. అందుకనే ఉత్తర భారతదేశంలో గజానుడు ఎక్కువగా మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే గజానుడికి అంత పెద్ద పేరు అక్కడ. అందుకని గణేశుడుగా బాగా చెబుతూ ఉంటారు. కారణం ఏంటంటే శత్రు సంహారం చేసేటువంటి స్వామిగా ఉంటాడని. తర్వాత మళ్ళీ పాలచంద్రుడు. పాలచంద్రుడు అంటే మనకు పాలభాగం ఏదైతే చంద్రుడు కనుక పైన వంకలో పెట్టుకొని ఉంటాడు అంటే తెల్లటి వినాయకుడు అర్థం. పాలభాగం కూడా చాలా తెల్లగా ఉంటుంది. ఇలాంటి వినాయకుడిని కనుక పూజ చేస్తే శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది పాలచంద్రుడికి పూజ చేస్తే. అలా ఇంకా చాలా హేరంబుడు అనే వినాయకుడు పూజ చేస్తే కనుక మనకు తెలియని దోషాలు, ఆభిచారిక దోషాలు కొన్ని ఉంటాయి. మన మీద ప్రయోగాలు చేస్తుంటారండి, మా మీద ఏదో ప్రయోగం చేశారని అని ఉంటారు. అలా ప్రయోగం చేసేటువంటి వారు త్రిముఖ గణపతిగా ఉంటాడు హేరంబుడు, లేదా 5 ముఖాల గణపతి ఉంటాడు. అంటే 2-3 ముఖాలు ముందర, ఒక వెనుక, ఒక తల ముందర, ఒక పైన తల, ఒక తల ఉంటుంది. అలా హేరంబ గణపతి సింహవాహనం మీద ఉంటాడు. ఈ వీరిని పూజ చేస్తే, ఈ గణేశుడిని పూజ చేస్తే కనుక మనకు ఉత్తర ద్వార వీధిలో ఉండే దోషాలు పోతాయి. ఈ గణపతికి ఇంకో విశేషం కూడా ఉంది మీకు. ఈ వీధి పోట్లున్నా కూడా గణపతిని పెడుతూ ఉంటారు. వీధి పోట్లకు కూడా ఒక గణపతి రకరకాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా. వీధి పోట్ల గణపతి చూస్తే కనుక అంటే ఇటువంటి వినాయకుడు అంత విఘ్నాధిపత్యం ఉంది. సాక్షాత్తు వినాయకుడే చెప్పాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరైనా కూడా, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవము అన్నాడు ఆయన. అంటే ఏ దైవం లేకపోయినా తల్లిదండ్రులు ఎవరైతే కనుక ఆయన ప్రదక్షిణం చేసినప్పుడు ఉన్న క్రమం అదే చెబుతున్నాడు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవంగా కొలిచాడు, కుమారస్వామి కన్నా ముందు వచ్చాడు. అందుకని విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆయనకి. అంటే ఆ గణాల్లో ఆధిపత్యం ఉన్నవాడు కూడా వినాయకుడే. తర్వాత సింధూర, స్వామివారికి సింధూర వర్ణం అంటే చాలా ఇష్టం. కాబట్టి సింధూర గణపతిని ఆరాధన చేస్తే కనుక ఆ తిలకాన్ని ధరిస్తే కూడా మనకు ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని. తర్వాత ఎర్రటి వినాయకుడు, స్వామివారికి ఎర్రటి వస్త్రాలు వేయాలి. ఎర్రటి వస్తువులు అంటే స్వామికి ఇష్టమైనటువంటివి. అందుకని రక్తవర్ణం స్వామివారిలో ఎక్కువగా చూడేది. అందుకని మందార పుష్పాలు, మందార మాల అలాంటి వాటితో అర్చన చేస్తే చాలా మంచిది. ఎర్రటి పువ్వులతో అర్చన చేస్తే కనుక వినాయకుడు శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తాడు. అయితే ఆయనకు పెట్టాల్సినటువంటి నైవేద్యము ఉండ్రాలు, మోదకాలు. లడ్డూకం అవకాశం ఉంటే పెట్టచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఉండ్రాలు, మోదకాలు ఇవి కాకుండా అటుకులు, బెల్లము. మనకు చెప్పిన అటుకులు, చిటి బెల్లము అవి పెడతారు. అంటే అవి పెడితే కూడా చాలా విశేషంగా స్వామి సంతుష్టుడు అవుతాడని చెప్పి, ఏది పెట్టినా పెట్టకపోయినా అటుకులు, బెల్లం పెట్టినా చాలు. తర్వాత ఈ 21 విశంతి పత్రాలు ఏవైతే ఉంటాయో అవి అవకాశం ఉన్నవారు, కొంతమంది తోటల్లో ఉన్నవాళ్ళు తెచ్చుకుంటారు.
తోటల్లో లేని వాళ్ళ సంగతి చూస్తే ఏదో మనం బయట నుంచి పచ్చి తెచ్చుకుంటాం. ఏమండి ఎన్ని పత్రులు ఏమన్నా అవకాశం ఉంటే పెట్టండి. మీకు ఆ పత్రి తెలుసుంటే, ఒకవేళ తెలియలేదు తెలుసున్న పత్రాల వరకు పెట్టుకోండి. తెలియని పత్రాలు మనం ఏం చేయలేం కాబట్టి గరికనే పెట్టండి. గరిక ఇష్టమైంది కాబట్టి తెలియని పత్రాలు లేకపోతే గరికను పెట్టండి. అయ్యా మాకు గరిక అసలు అంత శక్తి లేదు, అవి కొనే పరిస్థితి కూడా మేము లేవనంటే గరికనే పెట్టి ఆరాధన చేయండి. ఆ పత్రం అంతా గరికనే అనుకోండి, ఆ గరికనే పెట్టి ఆరాధన చేయండి. ఆ గరికని మరుసటి రోజు మళ్ళీ గురువారం పొద్దున్న తీసుకొని మీ యొక్క ధనాగారంలో కానీ క్యాష్ బాక్సుల్లో కనుక పెడితే స్థిరమైన లక్ష్మి నివాసంగా ఉంటుంది. దాన్నే లక్ష్మీ గణపతి అని అంటారు అందరు. ఈ విధంగా గణపతి ఆరాధన క్రమం వినాయక చవితి రోజు చేస్తే కనుక అందరికీ సకలమైన కార్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు, నిందాపనిందలు, నీలాపనిందలు ఇవన్నీ తొలగిపోయి స్వామి అనుగ్రహం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి, తలంచిన కార్యాలన్నీ కూడా. ఇది వినాయక చవితి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే గురుజీ, ధన్యవాదాలు. నమస్కారం.